Students, welcome to Ardhashastra IAS Academy. మే 25th మీ భవిష్యత్తుని డిసైడ్ చేసే రోజు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఆ రోజే మీరు రాయబోతున్నారు. నాకు తెలుసు చాలా తక్కువ టైం ఉంది అని చెప్పేసి. చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటే బాగా స్ట్రెస్లో ఉన్నారు. అందుకే ఈ వీడియో కూడా చేస్తూ ఉన్నాను. మరి ఈ లాస్ట్ కొన్ని రోజులలో మీరు ఏం చేయాలి? ఈ 7 to 10 days ఏదైతే మనకి టైం ఉందో ఈ టైంలో మనం ఏం చేయాలి? ఈ విశేషాలు మనం చాలా ప్రిసైజ్గా షార్ట్గా డిస్కస్ చేద్దాం. అయితే నాకు తెలుసు మీకు మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్ వస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జామ్ రాయాలా వద్దా, రెండో క్వశ్చన్ రాస్తే క్వాలిఫై అయితే మళ్ళీ అక్కడ 2 క్వశ్చన్లు ఉంటాయి. మెయిన్స్ ప్రిపరేషన్ అది అయిపోయిందా, ఆప్షనల్ స్టడీ చేశానా, ఆప్షనల్ అయిపోయిందా, 60 రోజులే టైం ఉంది మెయిన్స్కి, మరి ఎలా, లేదా ప్రిలిమ్స్ రాస్తాను క్వాలిఫై అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి, ఇన్ని రోజులు నేను చదువుతూ ఉన్నాను, ఇలాంటివన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ ఉన్నాయి అంటే మీరు భయపడకండి. ఫస్ట్ యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్. అనునిత్యము కూడాను 24/7 మీరు ఎగ్జామ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వెరీ హ్యాపీ ఫర్ దట్. యూపీఎస్సీ మాత్రమే తిరుగుతూ ఉంది మైండ్లో. వెరీ గుడ్. ధైర్యంగా ఉండండి. ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు కదా, ఈ లాస్ట్ మూమెంట్లో భయపడితే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతారు. ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు కాబట్టి నాకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది అని చెప్పి వెళ్ళండి. మీ అందరికీ ఒక విషయం మళ్ళీ చెప్తున్నా నేను. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడాను ప్రిపరేషన్ 100% అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యూపీఎస్సీ సిలబస్ ఎంత వాస్ట్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్. 50% సిలబస్ 100% చదివితే చాలు. మీరు నాకు తెలిసి 50% కంటే ఎక్కువ చదువుంటారు. వెరీ హ్యాపీ. సో ఈ లాస్ట్ మూమెంట్లో మనము ఒక స్టూడెంట్, ఇఫ్ యు లుక్ ఎట్ స్టూడెంట్, స్టడీ పరంగా ఏం చేయాలి, మరి మీ యొక్క పర్సనాలిటీ ఎలా ఉండాలి, ఈ లాస్ట్ మూమెంట్లో పర్సనాలిటీ ఎలా ఉండాలి, స్టడీ పరంగా ఏం చేయాలి? స్టడీ పరంగా ఏం చేయాలి సార్? సింపుల్గా చెప్తున్నాను. మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్పే వీడియో ఇది ఫాలో అవ్వాల్సిందే మీరు. ఇది డిమాండ్ అనుకోండి. ఫస్ట్ వన్, పీవైక్యూ సాల్వ్ చేయండి. 2020 నుంచి ఇప్పటి వరకు యూపీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్, అంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్తో పాటు సిడిఎస్ ఎగ్జామ్తో పాటు సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండో ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ యొక్క పేపర్స్ కూడా సాల్వ్ చేయండి. లాస్ట్ 5 years యొక్క ప్రిలిమ్స్ పేపర్స్ యూపీఎస్సీ కండక్ట్ చేసేవన్నీ సాల్వ్ చేయండి. మీరు సాల్వ్ చేస్తూ ఉంటే యూపీఎస్సీ యొక్క నాడి తెలుస్తుంది. యూపీఎస్సీ అసలు ఎలా అడుగుతోంది, ప్యాటర్న్ ఎలా చేంజ్ అవుతుంది. యూపీఎస్సీ అన్ప్రెడిక్టబుల్గా బాప్ అయితే ఆ బాప్కే బాప్ అని చెప్పేసి మీరు అనాలి. సో అలా తయారవ్వాలి మీరు. రెండోది, ఇప్పుడు న్యూ ఏరియాస్ అనేవి చదవకూడదు. నో న్యూ ఏరియాస్. అసలు కొత్త సబ్జెక్ట్ కానీ కొత్త టాపిక్స్ కానీ ఇలాంటి విషయాలను టచ్ చేయకూడదు. మనం ఏం చేయాలి సార్? థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మీరు చదివేటప్పుడు షార్ట్ నోట్స్ చేసుకుంటారు కదా, ఈ షార్ట్ నోట్స్ అనేది ఇప్పుడు రివిజన్ చేసే టైం వచ్చింది. కానీ చాలా మంది చేయరు. ఎందుకు తెలుసా? వాళ్ళు రాసుకున్న షార్ట్ నోట్స్ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. మీ షార్ట్ నోట్స్ మీద మీకు నమ్మకం ఉండాలి, ఉంటుంది కూడా. దానిలో నుంచి వస్తాయి సార్, 100% వస్తాయి. సో ట్రస్ట్ యువర్ నోట్స్. సో యూ నీడ్ టు ట్రస్ట్ యువర్ నోట్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నాలుగోది, ఏవైతే ఫ్యాక్చువల్ డేటా ఉందో ఈ ఫ్యాక్చువల్ డేటాని చూసుకోండి. లాస్ట్ మూమెంట్లో ఎకానమీ కానీ పాలిటీ రిలేటెడ్ కానీ ఈ ఫ్యాక్చువల్ డేటా ఎక్కువగా చూసుకోండి. అండ్ ఐదవది, విచ్ ఈస్ అగైన్ ఇంపార్టెంట్ సార్,
కరెంట్ అఫైర్స్. ఏదైనా ఒకే సోర్స్ పట్టుకోండి సార్. కరెంట్ అఫైర్స్ అనేది రివిజన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అనేది రివిజన్ చేసుకోవాలి. లాస్ట్ 6 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చూసుకోండి. సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్, మన సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్ దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఈ 3 మినిస్ట్రీస్ కి కింద స్టార్ట్ అయిన ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఇది ఇక్కడి నుంచి అడిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఈసారి ఐ ఫీల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో మన ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడోది జియోగ్రఫీ త్రూ మ్యాప్స్. ఈ జియోగ్రఫీ త్రూ మ్యాప్స్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి సార్. ఈ జియోగ్రఫీ త్రూ మ్యాప్స్ లో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ రీజియన్, మరియు ఆఫ్రికన్ రీజియన్ ఎక్కువగా చూసుకోండి సార్. రైట్, ఎక్కువగా చూసుకోండి వెళ్ళండి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఆఫ్రికన్ రీజియన్ లో ఉండే ఈ జియోగ్రఫీ త్రూ మ్యాప్స్ అనేవి ఎక్కువగా చూసుకోండి సార్. తర్వాత ఈసారి ఎకనామిక్స్ నుంచి స్టాటిక్ అడుగుతాడేమో అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో ఎకనామిక్ టర్మినాలజీస్, క్లోజ్డ్ ఎకానమీ, అసలు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇవన్నీ బ్యాంక్ నోట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి స్టాటిక్ పార్ట్ చూసుకొని వెళ్ళండి. సో ద లాస్ట్ మూమెంట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దిస్ ఓన్లీ సార్. ఇదే చేయాలి. కొత్తవి అస్సలు చదవకండి. యూ హ్యావ్ టు స్పెండ్ మినిమం ఆఫ్ 10 hours. 10 గంటలు స్పెండ్ చేయాల్సిందే మీరు. 10 hours స్పెండ్ చేయాల్సిందే. సార్ మరి ఇదంతా బాగానే ఉంది సార్, మా యాటిట్యూడ్ లేదా మా పర్సనాలిటీ ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది మీకు ఇప్పుడు. ఇది కూడా ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్. ఇది పర్సనాలిటీ ఎలా ఉండాలి సార్. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ పాయింట్, మీ పర్సనాలిటీలో అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. కావాలంటే ఇంటికి వెళ్ళిపోండి, హాయిగా అమ్మ చేతి వంట తినొచ్చు, అసలు బయట ఫుడ్డే తినొద్దు. అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. కంప్లీట్ గా బంద్ చేసేయండి సార్. కావాలంటే లిక్విడ్స్ ఉంటాయి కదా, లేదా డ్రై ఫ్రూట్స్ లిక్విడ్స్ లో ఇలా ఉండడం తప్ప మీరు లాస్ట్ మూమెంట్ లో గ్యాస్ ప్రాబ్లంలో లేదా మీ ఏది అప్సెట్ ఉందంటారు కదా, సో ఇట్లాంటివి తెచ్చుకోవద్దు. సో ఈ ఫీవరు, ఈ కోల్డ్ ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. రెండోది సార్, స్టే అవే ఫ్రమ్ టూ థింగ్స్. సార్. 1, సోషల్ మీడియా. 2, యువర్ ఫ్రెండ్స్. పాపం మంచోళ్ళే ఈ టైంలో వద్దు మనకి. సోషల్ మీడియా వద్దు. మీరు సోషల్ మీడియా లేదు సార్ నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను అని అంటే, సోషల్ మీడియాలో మీరు ర్యాంకర్స్ వీడియోస్ చూడండి. మోటివేషనల్ టాక్స్ చూడండి. ఒక్కసారి ఆలోచించుకోండి సార్. మీకు ర్యాంక్ వచ్చి మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాక మీకు యూపీఎస్సీలో మెరిట్ లిస్ట్లో ర్యాంక్ వస్తే మీ జీవితం ఎలా మారిపోతుందో, మీ ఫ్యామిలీ యొక్క స్టేటస్ ఎలా మారిపోతుందో, నువ్వు ఎలా ఉంటావో, నీ యొక్క సమాజం నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఒకసారి ఆలోచించుకో. అది చాలు నీకు మోటివేట్ అవ్వడానికి. మూవీస్ చూడండి సార్, మోటివేషనల్ మూవీస్ చూడండి. ఇది గేమ్ చేంజర్ లాంటి మూవీస్ చూడండి. భరత్ అనే నేను అంటే లవ్ స్టోరీ లేదు అలా, అది చూడొద్దు. సీఎం అయితే ఏం చేస్తాం, ఇలాంటి కొన్ని మోటివేషనల్ మూవీస్ ఉంటాయి కదా, అవి చూడండి. మద్రాస్ కేఫ్ అని ఒక మూవీ ఉంటుంది, అక్టోబర్ స్కై అని ఒక మూవీ ఉంటుంది. ఇలాంటి మూవీస్ చూడండి. ర్యాంకర్స్ వీడియోస్ చూస్తే ఇంకా బెస్ట్ అని నా ఉద్దేశం. ఓకేనా? సో ర్యాంకర్స్ వీడియో ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు ఫోకస్. సో ఇది పాయింట్ నెంబర్ 2. స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా, స్టే అవే ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. మనకి చాలా ప్రాబ్లం చేసేది లేదా మనకి తోడుగా ఉండేది, మనకి ఎప్పుడు కూడా సహాయంగా ఉండేది కూడా ఫ్రెండ్సే. కానీ లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందంటే, ఫ్రెండ్స్ చెప్పే మాటలు మ్యానిపులేట్ అవుతాయి, డివైడ్ అవుతూ ఉంటారు. అరే మార్కెట్లో ఆ బుక్ వచ్చిందంట, ఆ బుక్ నుంచే వచ్చాయంటే లాస్ట్ ఇయర్, నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ బుక్ నుంచి చదువు అని అంటారు. నువ్వు మార్కెట్కి వెళ్తావు, బుక్ దొరకదు, ఏం చేస్తావు? అప్పుడు టెన్షన్లో ఉంటావు.
సడన్‌గా ఫ్రెండ్ వస్తాడు. నీ టెన్షన్ చూస్తూ ఉంటాడు. పాపం మంచోడే. నీ టెన్షన్ చూసి, "అరే! ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? పద మందేద్దాం" అంటాడు. సో, నీ టెన్షన్ చూడక మందేద్దాం అంటాడు వాడు. వాడు మంచోడే. కానీ మందేస్తే నువ్వు పోతావు. సో, అందుకనే ఇవన్నీ అవాయిడ్ చేయాలి మీరు. రెండోది, మరి పర్సనాలిటీలో మూడోది ఏంటి సార్? చాలా ఇంపార్టెంటు. యూ నీడ్ టు హావ్ గుడ్ స్లీప్. వెరీ గుడ్ స్లీప్. మినిమమ్ 8-10 అవర్స్ పడుకోవాలి మీరు. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. మీరు కాన్షియస్‌గా ఉన్నప్పుడు ఏదైతే చదువుతారో, ఏదైతే వివరాలు నేర్చుకుంటారో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు అది గుర్తుపెట్టుకుంటారు. సో, స్లీప్ ఈజ్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. సో, మీ పర్సనాలిటీలో మూడోది, యూ హావ్ టు ఎన్‌ష్యూర్ దట్ యూ హావ్ గుడ్ స్లీప్ సార్. గుడ్ స్లీప్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. పడుకోండి. హాయిగా పడుకోండి. మీరు లోన్‌లీగా ఉండండి. ఒక్కరే ఉండండి. 10 డేస్ ఈజ్ వెరీ క్రూషియల్. మళ్ళీ చెప్తున్నా నేను. నాలుగోది, అమ్మ. అమ్మ, నాన్నతో మాట్లాడాలి మీరు. ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! అక్కో, చెల్లో, మీ స్ట్రెంత్ అంటే మళ్ళీ గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో వాళ్ళు కూడా అవ్వచ్చు. నాన్నో, అమ్మో వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. మోటివేట్ అవుతూ ఉండండి. యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాస్ ఎ బ్యూరోక్రాట్. ఆల్రెడీ ఐఏఎస్ అయిపోయాను. ఏం చేస్తా నేను? దేశానికి ఏం చేస్తాను? సమాజానికి ఏం చేస్తాను? ఎలాంటి పాలసీలు, చట్టాలను తీసుకొని వస్తాను? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌కి ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటాను? ఇవి ఆలోచించుకోవాల్సింది మీరు. మీ పర్సనాలిటీ అనేది ఉండాలి. ఈ పర్సనాలిటీ మరియు స్టడీ కాకుండా మీరు ఇంకా కొన్ని విషయాలు చేయాలి. ఒకటి, మీ యొక్క సెంటరు చూసుకోండి సార్. సెంటర్ దూరంగా ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళొచ్చేసేయండి. సెంటర్ చూసుకొని రండి. దగ్గరగా ఉంటే మాత్రం మీ కమ్యూటేషన్, ట్రాన్స్‌పోర్ట్ అనేది ఇంపార్టెంటు. ముందే ప్లాన్ చేసుకోండి ట్రాన్స్‌పోర్ట్. ట్రాన్స్‌పోర్ట్ ముందే ప్లాన్ చేసేసుకోండి. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రింటౌట్ తీసుకోండి. అండ్ డూస్ అండ్ డోంట్స్ ఏదైతే మనకి నోటిఫికేషన్‌లో ఉంటాయో, హాల్ టికెట్స్‌లో ఉంటాయో అవి కూడా చూసుకోండి. సో, ఏవి అవాయిడ్ చేయాలో చూసేసుకోండి. మీరు ఎక్కువగా ఫోకస్ యూపీఎస్సీ మీదనే ఉండండి. యూపీఎస్సీ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ అండర్‌స్టాండింగ్ ప్యాటర్న్స్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్, నాట్ నాలెడ్జ్ గేమ్. మీ మైండ్‌ని టెస్ట్ చేస్తుంది. మీరు ప్యాటర్న్‌ని బ్రేక్ చేయాలి. ఏ ప్యాటర్న్‌లో అడిగే అడిగే అవకాశాలు ఉంటాయి. సీసాట్ మళ్ళీ సీసాట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. 19 టేబుల్, 29 టేబుల్, 39 టేబుల్, ఇలా 19 టేబుల్, 29 టేబుల్, 39 టేబుల్ రాయండి. ఎగ్జామ్ ముందు రాయండి. సో దట్ ఇట్ విల్ బి అబిచ్యుయేటెడ్. ఆ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ మినిట్ టిప్స్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ డూయింగ్ యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్. మీరు సైకలాజికల్‌గా లేదా మీరు లోగా ఫీల్ అయినా, లేదా మీకేమైనా అసిస్టెన్స్ కావాలన్నా, వి ఆర్ ఆల్ హియర్. వి ఆర్ హియర్ టు గైడ్. దిస్ ఈస్ మై పర్సనల్ నెంబర్. ఐ యామ్ షేరింగ్ మై పర్సనల్ నెంబర్ హియర్. Right? I'll be here in Hyderabad only. So if you need any assistance, right, you can call me at any time. ఈ 10 days మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఏ టైం అయినా కాల్ చేయొచ్చు. ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే ఐఎమ్ హియర్ టు ప్రొవైడ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. జాగ్రత్తగా వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. సక్సెస్ వస్తుంది అని అనుకునే వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్.